యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మే 2025 సింహరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము. ఈ వీడియోలో ముఖ్యంగా మనం 3 విషయాలు మాట్లాడుకోబోతున్నాము. ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థికపరమైన పరిస్థితులు, ఆరోగ్య విషయాలు, సింహరాశి వారికి ప్రేమ సమస్యలు. ఈ 3 విషయాలు అనేవి వీరికి ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి రిజల్ట్స్ అనేవి వీళ్ళు చూడబోతున్నారు, ఇలా ప్రతి ఒక్క విషయం మనం డిస్కస్ అనేది కూడా చేయబోతున్నాము. వీడియోని చివరిదాకా పూర్తిగా చూడండి. మొదటిది వచ్చేసరికి ఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ క్రైసిస్. సింహరాశి వారికి మే మాసం ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అనేది కూడా ఉండాల్సిన సమయం. గోచార స్థితి ప్రకారం వ్యయ స్థానంలో గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల అనవసర ఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉంది. డబ్బు ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించండి. ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల సేవింగ్స్ పై కొంచెం దృష్టి అనేది కూడా పెట్టండి. అనవసర వాయిదాలు వేయడం మంచిది కాదు. ఎవరికైనా సరే డబ్బులు అనేది అప్పుగా ఇవ్వడం మానుకోండి. అంతగా ఇవ్వాలనుకుంటే జాగ్రత్తగా ఆలోచించండి. షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దామని మీరు అనుకుంటే ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి సహాయం తీసుకొని మీరు పెట్టే ఆలోచన అనేది కూడా చూసుకోండి. డబ్బుని అధికంగా ఖర్చు చేయొద్దు. ఏ చిన్న పొరపాటు చేసినా సంపాదించినంత ఒక మే నెలలోనే మీరు వృధా చేయడం అనేది కూడా జరుగుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటూ ఉపయోగం లేనట్టు డబ్బులు ఉన్న తర్వాత మొత్తం పోగొట్టుకుంటే అయ్యో డబ్బు పోగొట్టుకున్నా ఒక ఆలోచిస్తే ఇబ్బంది అనేది కూడా పడుతుంటారు. అందువల్ల డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. రెండో విషయానికి వచ్చేసరికి ఆరోగ్యపరమైన సమస్యలు. ఆరోగ్య విషయానికి వస్తే సింహరాశి వారికి ఇదే మాసం కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. చుక్కల్లో ఉన్న స్థితి ప్రకారం కొంతవరకు దేహాన్ని అలసట, నీరసంగా ఉండడం లాంటివి అనుభవంలోకి రావచ్చు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా బయట దిష్టి తీసి పడేసిన నమ్మకాలు చాలా మంది మనం చూస్తుంటాం. రోడ్ల మీద, బయట ఎక్కడైనా ఎలాంటి ప్లేసుల్లో అయినా సరే అవి ఒకసారి మీరు అనుకోకుండా మీ వాహనంతో మీరు దాటినప్పుడు, తొక్కినప్పుడు, మీ కాళ్ళతో మీరు దాటినప్పుడు, తొక్కినప్పుడు ఇంటిలోకి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కొని ఇంటిలోకి వెళ్ళండి. లేదంటే చాలా సమస్యలు అనేవి, మీరు ఇబ్బందులు అనేవి తెచ్చుకుంటుంటారు. అంతేకాకుండా మీకు నరదిష్టి పడే ఎక్కువ అవకాశం అనేది కూడా ఉంది. దానివల్ల కూడా మీ ఆరోగ్య పరిస్థితులు అనేవి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందువల్ల ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు అనేది కూడా తీసుకోవాలి. ఎవరైతే వ్యాపారాలు చేస్తుంటారో మీ వ్యాపారం మీద కావచ్చు, మీ మీద కావచ్చు, కనుదృష్టి, నరదృష్టి భయంకరంగా పడిపోవడం, చెడు చూపు ఎక్కువ పడడం వల్ల ఆ చూపు అనేది మీకు ఆరోగ్యపరంగా బాగా ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా చూపిస్తుంది. దానికి సంబంధించిన ఎలాంటి చిట్కాలు తీసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో కనబడుతున్న గురించి నెంబర్కి ఫోన్ చేసి మీరు చెప్పుకోవచ్చు ఎలా చేయాలి ఏంటి అనేది. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు రాశి ఫలాల గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, మీరు రాసింటే మీరు తెలుసుకోవాలనుకున్నా, మీకున్న కష్టాల నుంచి బయటపడాలనుకున్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న గురుజీ గారి నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైన మూడో విషయం, సింహరాశి వారికి ప్రేమ విషయాలలో పెను మార్పులు అనేవి కూడా జరగబోతున్నాయి. ప్రేమ విషయానికి వస్తే మే మాసం సింహరాశి వారికి కొంచెం కఠినమైనగా ఉండవచ్చు. ఆల్రెడీ సంబంధాలు ఉన్న వారికి కొంచెం అపార్థాలు లేదా గొడవలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రేమలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేమించుకున్న వారితో ఇబ్బందులు పడతారు. మిస్అండర్స్టాండింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి విషయాలు మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా విడిపోయే అవకాశాలు ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. మీ బంధాన్ని, ప్రేమగా మంచిగా ఉన్న బంధాన్ని కూడా పక్కన వాళ్ళు దూరించాలనే ఒక ఆలోచనలు అనేది కూడా ఉన్నారు. అందువల్ల సింహరాశి వారు మే నెలలో చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. ఇది మీ బంధాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది. ఒకవేళ మీరు బ్రేకప్ అంచులో ఉన్నట్లయితే పరిస్థితులు మరింత దిగజారిపోవచ్చు. చేయాల్సినవి అంటే మీ యొక్క బంధాన్ని స్ట్రాంగ్ గా మరీ ఉంచాలంటే మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడండి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి మరియు వారి మాటలను శ్రద్ధగా కూడా వినండి. అహంకారాన్ని దరిచేరేయకండి. తగ్గి ఉండడం వల్ల సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోకుండా దాన్ని అక్కడితోనే వదిలేసేయండి. అంతేకాకుండా మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి మిమ్మల్ని సర్వనాశనం చేసేటట్టు, బ్రేకప్ అయ్యేటట్టు చేస్తుంటాడు. ప్రేమ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం వాళ్ళు కూడా పర్సనల్ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సంతాన పరకంగా ఇబ్బందులు కూడా పడుతుంటారు. అవి ఎలాంటి ఇబ్బందులు, ఏ విధంగా మీకు వస్తున్నాయి వీడియోలో చెప్పడం కొంచెం కష్టం అండి. పర్సనల్ గా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో కనపడుతున్న గురుజీ నెంబర్కి ఫోన్ చేసి మీరు మాట్లాడుకుని దాన్ని పరిష్కారం చేసుకోవడమో లేదంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూసుకోవచ్చు. ఇది విషయం. ప్రేమ విషయాలలో, ఫైనాన్షియల్ విషయాలలో, ఆరోగ్య విషయాలలో సింహరాశి వారికి మే నెల అనేది కూడా ఉంది. వాస్తవానికి ఈ యొక్క 2020 సంవత్సరం మొత్తం సింహరాశి వారికి మంచి శుభ ఫలితాలు అనేది కూడా ఉన్నాయి. కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాంటి ఇబ్బందుల నుంచి మీరు గట్టెక్కాలంటే ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన పరిహారాలు అనేవి కూడా చూసుకోవాలి. ఇది విషయం మిత్రులారా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.